జగన్ ఇంటి ముందు ఎదురుగుండా ఉన్నటువంటి ఆ గార్డెన్ లాంటి స్పేస్లో తగలబడింది, చెత్త తగలబడింది. ఫస్ట్ రాసుకొచ్చినటువంటిది ఫైళ్ళు సిట్టేశారు, లిక్కర్ మీద వెంటనే తగలబెట్టారు. లేకపోతే ఇంకొకటి అక్కడ ఒక్క కాగితం బూడిదన్న బయటపడిందా? ఆకుల బూడిద బయటపడింది. సరిగ్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రివర్స్లో ప్రచారం చేసుకోవడం చేత కాలేదు. కానీ అదే తెలుగుదేశం కనుక అయి ఉంటే ఆ ప్లేస్లో చంద్రబాబు గారి ఇంటి ఎదురుగుండా అదైతే ఈ పాటికి బోనాంతరాలు దద్దరిల్లిపోయి చంద్రబాబు ఇంటి మీద కుట్ర, ఇంటి ఎదురుగుండా తగలబెట్టినోడు ఎవడు, నందిగం సురేష, లేకపోతే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే కనుక జగనే స్వయంగా చేయించాడా, దాని వెనకాల ఎవరి హస్తం ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి తెర వెనక నుండి నడిపించాడా, అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడు గడ్డే తగలబడదే, ఎందుకు తగలబడింది, ఆకులు అంత మాత్రం తగలబడిపోతాయి, అయినా ఒక ఆకు ఇంకొక ఆకు ఎట్టా అంటుకుంటుంది, ఇట్లాంటి ఒక ఎకో సిస్టంతో ప్రచారం జరుగుతుంది. అది చంద్రబాబుకే థ్రెట్ అన్న టైప్లో చేస్తారు ప్రచారం. ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ దానికి వచ్చేటప్పటికి జగన్ మీద కుట్ర, జగన్ ఇంటిని తగలబెట్టడానికి కుట్ర పన్నారని వాళ్ళు ఎవరు అనలేదు. కానీ జగనే తగలబెట్టుకున్నాడు అనేటటువంటి కుట్ర. ఎవడన్నా పేపర్లు తగలబెట్టాలంటే తన ఇంట్లో తగలబెట్టుకుంటాడు, కానీ తీసుకెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి రోడ్డు మీద ఆ గార్డెన్లో పెట్టుకుని తగలబెట్టుకుంటా. అయినా ఏముంటుందని చెప్పి అంత పేపర్ అంతా డిజిటలైజ్ అయి ఉంటుంది. ఏముందని డిజిటల్ మద్యం లెక్కర్ కుంభకోణంలో చూపెట్టడానికి. లెక్కర్ కుంభకోణం అంటే ప్రభుత్వ చేతిలో ఉంటే కుంభకోణం అవుతుందా, ప్రైవేట్ చేతిలో ఉంటే కుంభకోణం ఉంటుందా? ప్రైవేట్ చేతిలో ఉంటే బిల్డ్ షాప్ ఉంటే కుంభకోణం ఉంటుందా? ప్రభుత్వం చేతిలో వ్యాపారం ఉంటే కుంభకోణం అవుతుందా? కాకపోతే మనం ఒక ఎకో సిస్టమ్, ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అదే నిజమవుతుందని నమ్మేటటువంటి ఒక చక్కటి స్టైల్. హమాస్ తీవ్రవాదులు కనుక పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇజ్రాయెల్ మీద విపరీతమైన విషం నేర్పుతుంటారు. అట్లాగే పాకిస్తాన్లో పుట్టిన ప్రతి ఒక్కడికి భారతదేశం మీద విషం చిమ్మేటటువంటి ప్రచారాలు నేర్పుతూ ఉంటారు. అట్లాగా జగన్కి వ్యతిరేకంగా పుట్టే ప్రతి బిడ్డకి, అట్లాగే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ సృష్టించడం కోసం ప్రతి దాన్ని ఒక వక్రీకరించేటటువంటి ఒక స్ట్రాటజిక్ వ్యూహమే నడుస్తుంది ఇక్కడ.